Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రెండేళ్లలో చంద్రబాబు జగన్ పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోవడానికి 4 రోజులు మాత్రమే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. 2024 ఎన్నికలలో వారి కలయిక అద్వితీయమైన ఫలితాన్ని ఇచ్చింది. అపరిమితమైన అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారు. కూటమిలో టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. కూటమి రెండేళ్ల పాలన ఎలా ఉందన్న విషయమై ఎవరి వాదన వారిది. చాలా బాగుందని కూటమి అభిమానులు, అబ్బే తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ శ్రేయోభిలాషులు అంటున్నారు. కాసేపు ఈ అభిప్రాయాల్ని పక్కన పెడదాం. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలా వ్యవహరించారో తెలుసుకుందాం. ప్రజలతోనూ అలాగే టీడీపీ కార్యకర్తలు, నాయకులతో కలవడానికి చంద్రబాబుకు మంచి మార్కులు వేయొచ్చు. వైసీపీ విషయానికి వస్తే దారుణ ఓటమిని కూడగట్టుకున్న తరువాత చాలా వేగంగా రాజకీయంగా కోలుకుంది. వైఎస్ జగన్ మొండి ధైర్యం, లెక్కలేనితనమే వైసీపీకి బలంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ జగన్ ప్రజలతో కలిసింది అంతంత మాత్రమే. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్ బిజీగా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది వెటకారమో లేక నిజమో తెలియనంతగా జగన్ గడుపుతున్నారు. అలాగే వైసీపీ నాయకులతో సమావేశాల్లోనూ అలాగే కొందరితో మాత్రమే జగన్ కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ కార్యకర్తలకు జగన్ సర్వదర్శనం కూడా కరువే. అసలు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలోకి అడుగుపెట్టాలంటే ఎంతో పలుకుబడి ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ముందుగా రాజకీయంగా బాగుపడాలంటే వైసీపీ ఈ తేడాను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. చంద్రబాబు సీఎం అయినప్పటికీ వారానికో లేదా 2 వారాలకో తప్పకుండా పార్టీకి సమయం కేటాయిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ పార్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వీలున్నప్పుడల్లా పార్టీకి సంబంధించి వివిధ స్థాయి నాయకులతో వాళ్ళిద్దరూ తరచూ కలుస్తున్నారు. పార్టీ, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని కోరుతున్నారు. వైసీపీ విషయానికి వస్తే జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో తప్ప అంతకుమించి తక్కువ స్థాయి నాయకులతో జగన్ సమావేశం కావడం ఇంతవరకు జరగలేదు. ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సమావేశాలన్నింటికీ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథి. ఇటీవల వైసీపీ దళిత, ముస్లిం మైనారిటీ, బీసీలకు సంబంధించి వేర్వేరు మీటింగులు జరిగాయి. ముస్లింల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి నెత్తిన టోపీ పెట్టుకుని దిశానిర్దేశం చేయడం చూశాం. అలాగే మిగిలిన మీటింగుల్లోనూ సజ్జలే ప్రధాన వక్త. ఇదే టీడీపీ విషయానికి వస్తే క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల స్థాయి నాయకుల సమావేశాలలో చంద్రబాబు, లోకేషే పాల్గొంటున్నారు. వీళ్ళిద్దరే కాకుండా టీడీపీలో ఎల్లయ్యో పుల్లయ్యో పాల్గొని దిశానిర్దేశం చేశారనే మాటే వినిపించదు, కనిపించదు. ప్రభుత్వం కంటే పార్టీ కార్యక్రమాలంటే చంద్రబాబు అమితాసక్తి చూపడాన్ని గమనించవచ్చు. పార్టీనే సుప్రీమని, కార్యకర్తలే అధినాయకులని చంద్రబాబు, లోకేష్ పదే పదే అంటున్నారు. ఇక 1వ తేదీ వచ్చిందంటే చాలు పెన్షన్ల పంపిణీకి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోటికి చంద్రబాబు నేరుగా వెళుతున్నారు. లబ్ధిదారులతో మాటామంతి కలుపుతున్నారు. వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. మరోవైపు రాజకీయ ప్రత్యర్థి వైసీపీపై నిత్యం వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించేలా పక్కా ప్రణాళికతో చంద్రబాబు ముందుకెడుతున్నారు. వైసీపీని ఆత్మరక్షణలో పడేసేలా రాజకీయ దాడిని తీవ్రతరం చేయడాన్ని గమనించవచ్చు. అలా కార్యక్రమాలకు సంబంధించి చిన్న పెద్ద అని చంద్రబాబు అసలు చూసుకోరు. ప్రతి దాంట్లో తాను పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా నిత్యం ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే నిత్యం చంద్రబాబు ప్రజలకు కనిపిస్తూనే ఉంటారు. అయితే వైఎస్ జగన్లో ఓటమి తీసుకొచ్చిన చిన్న మార్పు ఒకటి ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా జగన్ ఎప్పుడూ మీడియా సమావేశాలలో పాల్గొనలేదు. కానీ ఓడిపోయిన తరువాత మీడియా ముందుకు ఎక్కువ సార్లు వచ్చారు. సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలపై ధీటైన కౌంటర్లు ఇవ్వడం జగన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ప్రధానంగా తిరుమల కొండను 2 కొండలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారన్న దశాబ్దాల టీడీపీ ఆరోపణల్ని వైఎస్ జగన్ తిప్పికొట్టారు. తిరుమల కొండను రాజకీయ కేంద్రంగా చేసేందుకు చంద్రబాబు ఏం చేశారో ఆయన మాటల్ని జగన్ మీడియా ఎదుట ప్రదర్శించారు. అలాగే తిరుమల కొండ ప్రతిష్టను పెంచేందుకు దివంగత వైఎస్ఆర్ హయాంలో తీసుకొచ్చిన జీవోలు, వాటిలో ఏముందో జగన్ వివరించారు. మీడియా ముందుకొచ్చి జగన్ వాస్తవాలు చెప్పడం వల్లే దుష్ప్రచారం నుంచి వైసీపీ బయటపడింది. ఈ స్థాయిలో జగన్ మీడియా ముందుకొచ్చి ధీటైన కౌంటర్లు ఇస్తారని టీడీపీ అసలు ఊహించలేదు. వాటమి తీసుకొచ్చిన మంచి మార్పును ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే తమ హయాంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించడం, అందులో 5ంటిని పూర్తి చేసి అడ్మిషన్లు కూడా నిర్వహించి తరగతులు ప్రారంభించడాన్ని ఓడిపోయిన తరువాతే వైఎస్ జగన్ చెప్పుకున్నారు. చేసిన మంచి పనుల్ని కూడా చెప్పుకోలేకపోయామని వైఎస్ జగన్ మొదటిసారి మాట్లాడారు. అయితే ఓడిపోయాక సంక్రాంతి తరువాత జనంలోకి వస్తానని జగన్ అన్నప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పటికీ 2 సంక్రాంతి పండుగలు వెళ్లిపోయాయి. అయినప్పటికీ నియోజకవర్గాల పర్యటనలకు జగన్ వెళ్లలేదు.
అవన్నీ పోయి ఇప్పుడు ఆయన ఏకైక లక్ష్యం పాదయాత్ర ఒక్కటే కనిపిస్తోంది. కార్యకర్తల దగ్గరికి వస్తానని చెప్పి దానిని నిలబెట్టుకోలేకపోవడం వైసీపీ శ్రేణులకు నిరాశ మిగిల్చింది. ఇదే సందర్భంలో కార్యకర్తలు శ్రేణుల్ని పోరాట బాట పట్టించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కూటమి ప్రజా వ్యతిరేక పాలనపై ఆందోళనలకు పిలుపు ఇస్తూ ఉంటారు. అంతే తప్ప ఆయన ఇంతవరకు నేరుగా ఒక్క ఆందోళన కార్యక్రమంలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లేకపోతే బెంగళూరులో జగన్ ఉంటున్నారు. కొంతకాలంగా నాయకుల వరకు అపాయింట్మెంట్స్ పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు వైసీపీ నేతలు అంటున్నారు. ఇంకో ఏడాది వరకు ఆగాలని, అప్పుడు తమ నాయకుడు పాదయాత్ర చేపట్టి నిత్యం జనంలోనే ఉంటారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. బహుశా జగన్ కూడా పాదయాత్ర ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు జగన్ గడిపిన తీరు ఇది.